లాస్ట్ సెమిస్టరే కదా మిగిలింది. అది కాస్త కంప్లీట్ చేస్తే నాకు ఏదైనా మంచి ఉద్యోగం వస్తుంది. ఏంటి వాసు ఆలోచిస్తున్నావు? ఏం సమాధానం చెప్పవే? ఈ సెమిస్టర్ ఫీజు కట్టేస్తే సరిపోతుంది. ఏమంటావ్? రేవతి, నా వల్లే కదా నీ చదువు ఆగిపోయింది. సారీ రేవతి. నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయాలంటే నాకు ఏ అభ్యంతరం లేదు. నేను కోఆపరేట్ చేస్తాను. నా సపోర్ట్ ఎలా అందించమంటే అలా అందిస్తాను. గో హెడ్ రేవతి, హ్యాపీగా చదువుకో. థ్యాంక్స్ వాసు, చాలా చాలా థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకు రేవతి? నువ్వు చదువు పూర్తి చేస్తే చాలు, జాబ్ చేయవలసిన అవసరం లేదు. ఏంటి వాసు అలా అంటావు? నువ్వు నీ జాబ్ కాపాడుకోవడం కోసం నిన్నెంత అవమానం భరించావు. పైగా మా నాన్న నిన్ను అల్లుడుగా అంగీకరించాలని, 4 రూపాయలు సంపాదించాలి, మంచి హోదాలో నిలబడాలి అన్నావు. నీ మాటలు విన్నాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు నీ బాధ్యతలు తెలుసుకొని ఒక మంచి భర్తగా, ఒక మంచి వాడిగా గుర్తింపు పొందాలనే ఆలోచనతో ఉన్నప్పుడు నీ భార్యగా నేను సహకరించాలి కదా. నా వంతు సాయం నేను చేయాలి కదా. అందుకే నేను డిగ్రీ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం చేసి నీ సంపాదనకి తోడుగా 4 రూపాయలు నేను పోగేస్తే తొందరగా నీ లక్ష్యం నువ్వు చేరుకోవచ్చు కదా. అందుకే వాసు నేను డిగ్రీ పూర్తి చేయాలనుకుంది. నీ ఆలోచన కరెక్టే, కానీ నా కోసం నువ్వు సుఖ సంతోషాలన్నీ వదులుకొనొచ్చావు, కష్టపడుతున్నావు. అలాంటి నిన్ను ఇంకా ఉద్యోగం చేయమని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు రేవతి. నువ్వు అలా అనకు వాసు. భార్యాభర్తలమంటే ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకోవడమే ధర్మం. కాదనకు వాసు, ప్లీజ్. సరే, నీ ఇష్టం రేవతి. నా అభిప్రాయం చెప్పాను. నీకేది మంచిది అనిపిస్తే అది చెయ్యు, సరేనా? అయితే ఇవాళ నేను కాలేజ్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కొని వస్తాను వాసు. అలాగే రేవతి, వెళ్ళొస్తాను. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. సరేరా, జాగ్రత్త. అత్తయ్య, నేను స్నానానికి వెళ్ళొస్తాను. సరేనమ్మా. యారా వాసు, ఏంటి పొద్దునే బయలుదేరావు? ఆఫీస్కి నాన్న. టిఫిన్ చేసావా? అందులో మనం ఫస్ట్ చూడు, ఆహారానికి ముందు వ్యవహారానికి తర్వాత అనే సూత్రాన్ని 100% పాటిస్తాడు ఈ రంగయ్య. అవునులే, నీకున్న పని అది ఒకటే కదా. పోరా, ప్రతి వాడు సలహాలు చెప్పేవాడే. అమ్మా, కాలేజ్కి వెళ్ళాలి, టిఫిన్ రెడీ చేయి. రాణి, ఇదిగో ఈ చీర కట్టుకో. ఏంటమ్మా, కాలేజ్కి చీర కట్టుకుని వెళ్ళాలా? కాలేజీకా చీర అన్న ప్రశ్న తర్వాత, ముందు చీర కట్టుకోమంటున్నాను కదా, కట్టుకో. ఈమె ఎప్పుడేం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అర్థం కాదు. యుద్ధమునరింతురు వారలబద్ధమెందులకు, నేను పరమాప్తుడనై యుద్ధము త్రోవబోవక ఏదో బుద్ధికి తోచిన సాయమునరింతు. ఏంటయ్యా తీరిగ్గా ఇక్కడ కూర్చొని అల్లాయి పాటలు పాడుతున్నావు? ఎక్కడికి వెళ్లే పని లేదా? ఏంటి నీ కళ్ళు నా మీద పడ్డాయి. అయినా నేను నీడ పట్టున కూర్చుంటే నీ కళ్ళు చిటపెట్టలాడతాయేంటి? అవతల ఎండ తోడు, ఎండ భగ 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 మండిపోతోంది. ఇక్కడ కూర్చోక రోడ్లమ్మడి పడి తిరగమంటావా? ఇదిగో అలా తిరిగితే నా శరీరం చెడిపోదు. అయినా స్కిన్ కేర్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నవాడిని నన్ను ఎండలో తిరగమంటావా? ఒళ్ళు కందిపోదు. చాలా చాలేవయ్యా, నువ్వు నీ కందిపోవటం అటుంచు, కాస్త బయటికి వెళ్ళరా, పనుంది. నేనా? ఎంత ఎండలోనా? అదేనయ్యా, మొన్న ఉప్పల్లో మన శ్రీనివాసరావు గారి పెళ్లి జరిగింది కదా. అవును, జరిగింది. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వచ్చారంట. వెళ్ళి చూసి మన ఇంటికోసారి రమ్మని చెప్పిరాపో. అందరూ ఫోన్ చేసి ఏంటే భాగ్యం పెళ్లికి రాలేదు అంటున్నారు. సమాధానం చెప్పలేక మా ఆయన్ని పంపిస్తున్నానులే అని చెప్పాను. వెళ్ళి ఆ వ్రతమేదో చూసి 200 చదివించి మిగిలింది ఖర్చులు కుంచుకో. ఇదిగో. అబ్బా, అదేంటయ్యా నన్ను గిలుతున్నావు? నొప్పిగా ఉందా? ఉండదు మరి.
మరేం లేదు భాగ్యం, ఇది కళా నిజమని క్లారిఫై చేసుకుంటున్నా. అందుకు నన్నెందుకు గెలడం? నాకు నేను గిల్లుకుంటే నొప్పిగా ఉండదు, అందుకే నిన్ను గిల్లానన్నమాట. చాలేవయ్యా సంబడం. ఇందా భాగ్యం, ఇది దొంగ నోటా మంచి నోటా? ఏంటయ్యో చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏం లేదు భాగ్యం, ఉప్పల దాకా వెళ్ళి రావటానికి బొచ్చార్జీలు లెక్క కట్టి మరీ ఇచ్చేదానివి, అలాంటిది ఒక్కసారి 500 ఇచ్చేటప్పటికే చిన్న డౌట్ వచ్చింది, అందుకని. నీ సంగతి తెలిసిందే కదా, అందుకే మళ్ళీ నాసెందుకులేని ఇచ్చాను. ఇప్పటికి అర్థం చేసుకున్నావా అర్థంగి నన్ను నువ్వు? ఎవయో బస్సులో వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు నీ చూపులన్నీ ఆ మందు కొట్ల మీదే ఉంటాయి, రాగానే నా వెంట పడతావు, అందుకే ఎందుకులేని ముందే ఇచ్చాను. సంతోషంగా వెళ్ళి సంతోషంగా రా. అలాగే భాగ్యం. ఇదిగో ముందే తాగేసెళ్ళి అక్కడంతా రచరచ చేయకు. అదేంటి భాగ్యం, నువ్వు నన్ను నమ్మి 500 రూపాయలు ఇస్తున్నప్పుడు నిన్ను అక్కడ ఎందుకు అగౌరవపరుస్తాను? ఏమయ్యో ఇటెక్కడికి వెళ్తున్నావు? బాలేదానివే, రాజాది రాజమార్తాండ ఈ రంగయ్యకి నలుగురిలో ఫేస్ వాల్యూ ఉంది, కొంచెం గ్లామర్ కోసం డ్రెస్ చేంజ్ చేసుకువెళ్తాను. ఓకే. అమ్మయ్యా, ఈ నెలగొలా దారి మళ్లించాను. రేవతిని కూడా ఎలాగోలా బయటికి పంపించాలి. ఏం చెయ్యాలి? రేవతి. అత్తయ్య, మీ అమ్మని చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు? ఇవాళ కాలేజ్కి వెళ్లాల్సిన పనుంది, రేపు వెళ్తాను అత్తయ్య. ఏంటి, కాలేజీకి వెళ్తున్నావా? ఎందుకమ్మా? లాస్ట్ సెమ్ ఒకటి మిగిలిపోయింది కదా అత్తయ్య, ఆ పరీక్ష రాసి డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. వాసుతో చెప్తే కూడా సరే అన్నాడు, అందుకే ఈరోజు కాలేజ్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కుందాం అనుకుంటున్నాను. అలాగా, సరేనమ్మా, ఈ రోజు కాలేజీకి వెళ్ళు, మీ అమ్మను ఇంకోసారి చూసొద్దు గల్లే. అత్తయ్య, నేను రాణిని కూడా తోడుగా తీసుకెళ్తాను. అది రావడానికి కుదరదమ్మా, అది బయలుదేరడానికి ఇంకా చాలా టైం ఉంది, నువ్వు వెళ్ళిరమ్మా. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా, కాస్త ఆలస్యమైనా అన్ని వివరాలు కనుక్కొనిరా. సరే అత్తయ్య. అమ్మయ్యా, వెతకపోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదేనేమో. రేవతి నా పని కాస్త సులువు చేసింది. ఏంటయ్యా, నువ్వింకా వెళ్ళలేదా? వెళుతున్నానే, ఇదిగో ఫైనల్ టచ్ ఇస్తున్నా. ఎలా వెళ్ళినా నా ఫేస్ వాల్యూ నాకు ఉందనుకో, కాకపోతే ఇంకో కొంచెం బెటర్మెంట్ కి టచ్ చెప్పన్నమాట. సరే సర్లేవయ్యా, నువ్వు బయలుదేరు. బయలుదేరుతున్నా అంటువే గాని బయలుదేరవే. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు ముందు ఇక్కడి నుంచి. ఏంటే ఇంకా చీర కట్టుకోకుండా కాలేజీకి బయలుదేరావు? ఎందుకమ్మా చీర అని ప్రాణాలు తీస్తున్నావు? కారణం లేకుండా ఈ భాగ్యం ఏ పని చేయదే. ముందు నేను చెప్పినట్టుగా చీర కట్టుకుంటావా లేదా? ముందా కారణం ఏంటో చెప్పు, ఆ తర్వాత చీర కట్టుకుంటాను. చూడరాణి, అందరిలా నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడే ప్రయత్నం చేయకు. పద్ధతిగా ఆడపిల్లలా ముందు నువ్వు చీర కట్టుకో. ఇంకొక విషయం, కాలేజీకి మధ్యాహ్నం నుంచి వెళదు గాని ఇటివో వెళ్ళి చీర కట్టుకో. అంతా సక్రమంగా జరిగేటట్టు చూడు స్వామి. వీళ్ళొస్తారన్నారు, ఇంకా రాలేదేంటి? దిగండి సార్. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం బాబు. రండి బాబు. రండి. కూర్చోండి. కూర్చోండమ్మా. కూర్చో బాబు. పర్వాలేదు, ఇల్లు పాతదైనా కళగా ఉంది, చాలా బాగుంది. సొంతిల్లేనండి. ఓహో అలాగా. అవును, ఇంట్లో ఎవరూ లేరేమిటండి? మా వారేమో అర్జెంట్ పని మీద బయటికి వెళ్లారు, మా అబ్బాయి ఆఫీస్ పని మీద వెళ్ళాడు, అందుకే ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఈవిడే తీసుకుంటారు. ఈవిడ నిర్ణయమే అందరి నిర్ణయం. అవును,
బాబేదో పుచ్చుకుంటున్నారు. అది కాఫీ కాఫీ అండి. ఆహా. అమ్మాయి ఎవరండి? ఈ ఇంటి పెద్దగోళ్ళు. ఈ ఇంట్లోనే వేరే కాపురం పెట్టారు. వారికి వీరికి మాటలు లేవు. మావయ్య అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి. అమ్మా, మనం ఒకసారి అమ్మాయిని చూస్తే వచ్చిన పని అయిపోతుంది. ఏమంటారు? అలాగేనండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఒరేయ్ ఎదవా, ఆ తాగుడేంట్రా? పెళ్లి చూపు టైంలో కూడా కాసేపు ఆగరా. మావయ్య. రాణి, ఎవరమ్మా వాళ్ళు? అవన్నీ తర్వాత చెప్తారు కానీ ముందు ఈ కాఫీ తీసుకెళ్లి వాళ్ళకిచ్చిరా. ఏంటమ్మా, నేనిప్పుడు వాళ్ళకి కాఫీలు ఎందుకు ఇవ్వాలి? చెప్పింది చేయవే, ఈ కాఫీలు తీసుకెళ్లి వాళ్ళకివ్వు. ఏంటమ్మా, పొద్దున్నుంచి చెప్పింది చేయి, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, కాకరకాయ ఉంటుంది అంటూ చీర కట్టించా, చైన్ వేసావు. వాళ్ళెవరో వచ్చారు, కాఫీలు ఇమ్మంటున్నావు. వాళ్ళెవరన్నా పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారా? అవునే, వాళ్ళు నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చారు. ఏంటమ్మా నువ్వనేది? వాళ్ళు నన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారా? అవునే, వాళ్ళు వచ్చింది అందుకే. బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద బంగళా, కార్లు. ఈ సంబంధం కుదిరి నీకు పెళ్ళయిందనుకో, ఇక నీ బతుకు బంగారమేనే. మహారాణిలా బతకొచ్చు. ముందెళ్ళి కాఫీలు ఇచ్చేసిరమ్మా. ఇవ్వను. ముందు వాళ్ళని బయటకు వెళ్ళమను. అయ్యో అరవకే, నా మాట విను. వెళ్ళి కాఫీలు ఇచ్చిరా. వాళ్ళని బయటకు వెళ్ళమని నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అయ్యో రాణి, నా బంగారు తల్లి కదూ, వాళ్ళ ముందు నా పరువు తీకే. నీ కాళ్ళు పట్టుకుంటానే. ఏంటమ్మా ఇది? ఇంతకు మించి నాకిప్పుడు మరో దారి లేదమ్మా. కావాలని ఈ సంబంధాన్ని కోరి మరీ వచ్చారు. తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి నచ్చజెప్పి పంపిద్దాం. దయచేసి నా మాట విని వాళ్ళకి కాఫీలిచ్చి నా పరువు నిలబెట్టమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి కాఫీలిచ్చిరమ్మా. నా బంగారు తల్లివి కదూ, నా మాట వినమ్మా. దయచేసి ఈ అమ్మను ఈ ఒక్కసారికి మన్నించు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, రమ్మా. అందరికీ కాఫీలు ఇవ్వమ్మా. అబ్బాయి తాగేది కాఫీ అమ్మా, ఏం పర్వాలేదు. నాకు ఇయ్యి, నేను తీసుకుంటాను. రాణి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అయ్యా, ఇప్పుడు చెప్పండి, అబ్బాయికి అమ్మాయి నచ్చినట్టేనా? ఎరా, అమ్మాయి నీకు నచ్చినట్టేనా? మావయ్య, మీరు పెద్దవాళ్ళు, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అమ్మా, అబ్బాయికి అమ్మాయి నచ్చింది. మీ సంగతి ఏంటి? మీకు ఇష్టమే కదా. మాకైతే అమ్మాయి నచ్చింది. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు లేదో కనుక్కుని, లేదా సపరేట్గా ఏదో మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోమనండి. అబ్బాబే, అలాంటివేం వద్దండి. మీ గురించి, మీ కుటుంబం గురించి నేను మా అమ్మాయితో అంతా వివరంగా చెప్పాను. అది సంతోషంగా అంగీకరించింది. ఇంకది మాట్లాడేదేమీ లేదండి. నాకు మీ సంబంధం ఇష్టమే. చాలా సంతోషం. మంచిలో చూసుకుని రామ్మూర్తి గారితో కౌరు పెడతాం. అప్పుడు నిశ్చితార్థం పెట్టుకుందాం. అలాగేనండి. అక్క, నువ్వేమంటావు? నేననేదేముందిరా, నీ ఇష్టమే నా ఇష్టం. సరేనమ్మా, మేం బయలుదేరుతాం. మంచిది, వెళ్ళొస్తామండి. పదరా.
అప్పుడు బ్యాగ్ తగిలించావు? నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఎందుకే ఈ మొహం అలా పెట్టావు? రాణి, నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా? ఈ సంబంధం కుదరటం నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఈ రోజు నువ్వు జీవితంలో మర్చిపోలేని రోజమ్మా అని నువ్వనుకుంటున్నావు. ఇది ఈ జన్మలో చేసిన పాపం అనుకుంటున్నాను. నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవరూ లేరనుకుంటున్నాను. ఇది నా జీవితంలో చెడ్డ రోజు అనుకుంటున్నాను. ఓసి పిచ్చిదానా, నువ్వు పేరుకు తగ్గట్టుగా రాణిలా బతకొచ్చే. గొప్ప సంబంధమే, అష్టైశ్వర్యాలు ఉన్నవాళ్లే. ఆ ఆస్తంతటికి ఆ అబ్బాయి ఒక్కడే వారసుడే. నేను చెప్పినట్టుగా మహారాణిలా బతకొచ్చే. పిచ్చి మాటలు మాట్లాడుకు. పెళ్ళవగానే వాళ్ళు అన్నట్టు ఆ ఇంటి పెత్తనమంతా నీదే అవుతుందే. చాలా ఆపమ్మా. నా జీవితం గురించి అన్నయ్య చాలా కలలు కంటున్నాడు. ఆ కలల ప్రకారం నా జీవితం సాగితే చాలు. అంతేగాని ఈ ఆస్తులు అంతస్తులు నాకేం వద్దు. ఎవడే నీకన్నా? వాడి జన్మంతా వెతికినా ఇలాంటి సంబంధం దొరకదే. ఇదిగో చూడు, ఇది దేవుడు కుదిర్చిన సంబంధం. దీన్నెవ్వరూ చెడగొట్టలేరు. ఎవరైనా చెప్పినా నేను విన్ను కూడా. నువ్వు కాని ఎవరితోనైనా చెప్పి పెళ్లి ఆప్ చేయాలని చూస్తే మాత్రం నేను సహించేది లేదు. ఎవరి కాళ్ళు పట్టుకునైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. నువ్వేం పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకోకు. బుద్ధిగా కాలేజీకి వెళ్ళు. అర్థమైందా? వెళ్ళు.